హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఈ వీడియోలో ఐపీఎల్ 2026 యొక్క మినీ యాక్షన్ కంటే ముందు ట్రేడింగ్ ద్వారా ఒక టీం నుంచి ఇంకొక టీం కి వెళ్ళిపోయిన ప్లేయర్స్ లిస్ట్ అయితే మనమైతే ఈ వీడియోలో అయితే చూద్దాం. మనందరికీ తెలిసిందే ఫస్ట్ ట్రేడ్ ఏంటో. ఇది ఐపీఎల్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ సర్ప్రైజ్డ్ ట్రేడ్ అనే చెప్పాలి. అదే మన సర్ రవీంద్ర జడేజా సిఎస్కే నుండి ఆర్ఆర్ కి అయితే వెళ్ళాడు. అలాగే మన సంజు శాంసన్ సిఎస్కే కి అయితే వచ్చాడు కదా ఆర్ఆర్ నుండి. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ సర్ప్రైజ్డ్ ట్రేడ్ అనే చెప్పాలి. ఇంకా మన అందరికీ తెలిసిందే మన శామ్ కర్న్ కూడా సిఎస్కే నుంచి ఆర్ఆర్ కి అయితే వెళ్ళాడు. ఇంకా ఈ డీల్ తో పాటు ఇంకొన్ని ట్రేడ్స్ అయితే జరిగినాయి అనమాట. అవేంటో మనం అయితే ఇప్పుడైతే మాట్లాడుకుందాం. ఇంకొక సర్ప్రైజ్ డీల్ ఏంటంటే మన సచిన్ టెండూల్కర్ గారి అబ్బాయి అర్జున్ టెండూల్కర్ గారు అయితే ఉన్నాడు కదా, ఆయన ముంబై నుంచి ఎల్ఎస్జీకి అయితే ట్రేడ్ అయ్యాడు. అలాగే ఎల్ఎస్జీ నుంచి మన లార్డ్ షర్దుల్ ఠాకూర్ ఉంటాడు కదా, ముంబైకి అయితే ట్రేడ్ అయితే అయ్యాడు అనమాట. ఇది కూడా నాకు చాలా అంటే చాలా సర్ప్రైజింగ్ అయితే అనిపించింది. ఎందుకంటే మన క్రికెట్ గాడ్ అయిన సచిన్ టెండూల్కర్ గారిది ముంబై హోమ్ గ్రౌండ్ అనమాట. అలాంటిది ఆయన అబ్బాయికి ఛాన్స్ ఇచ్చింది కూడా ముంబై ఇండియన్స్ వాళ్ళే. కానీ ఇప్పుడు ట్రేడింగ్ ద్వారా ఎల్ఎస్జీకి అయితే మన అర్జున్ టెండూల్కర్ అయితే వాళ్ళైతే పంపించేశారు. అలాగే లార్డ్ షర్దుల్ ఠాకూర్ అయితే తన హోమ్ గ్రౌండ్ కి అయితే వచ్చేసాడు అనమాట ముంబైకి. ఇంకా వీళ్ళతో పాటు మన మయాన్ మార్కండే ఉంటాడు కదా, కేకేఆర్ నుండి ముంబై ఇండియన్స్ కి అయితే వచ్చాడు. ఇంకా మన మహమ్మద్ షమి ఎస్ఆర్హెచ్ నుంచి ఎల్ఎస్జీకి అయితే వెళ్ళాడు. మహమ్మద్ షమి లాస్ట్ ఇయర్ అంత ఇదిగా అయితే పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేదు, చాలా భారీగా రన్స్ అయితే ఇచ్చాడు. మరి చూద్దాం ఈ ఇయర్ ఎలా ఉంటుందో. ఇంకా మన జడేజా, శామ్ కర్న్, శాంసన్, ఇంకా ఫెరారియా డీసీలోని ఒక హిట్టర్ అనమాట. ఈ ఇయర్ T20లో డెవాన్ ఫెరారియా పిచ్చ ఫామ్ లో అయితే ఉన్నాడు. నిజంగా మంచి యావరేజ్ అయితే ఉన్నాడు. ఆయన డీసీ నుంచి ఆర్ఆర్ కి అయితే వెళ్ళాడు. 1 crore ట్రేడ్ అనమాట. ఇది ఎటువంటి ప్లేయర్స్ అయితే స్వాప్ అయితే లేదు. నిజంగా ఇదైతే ఆర్ఆర్ కి చాలా మంచి డీల్ అనే చెప్పాలి. ఇంకా నితీష్ రాణా లాస్ట్ ఇయర్ అయితే ఆర్ఆర్ కి అయితే ఆడాడు. ఇప్పుడు మన డీసీకి అయితే వెళ్ళాడు. లాస్ట్ ఇయర్ 1-2 మ్యాచ్లు చాలా బాగా ఆడాడు. మిగతా మ్యాచ్లు అయితే అంత సరిగ్గా అయితే ఆడలేదు. కానీ నితీష్ రాణా ప్రజెంట్ అయితే మంచి ఫామ్ లో అయితే ఉన్నాడు. డీసీకి ఇది మంచి అడ్వాంటేజ్ అనే చెప్పాలి. ఇంకా షర్దుల్ ఠాకూర్ గురించి మనం అయితే మాట్లాడుకున్నాం. ఇంకా రోదర్ ఫోర్డ్ అనమాట, వెస్టిండీస్ యొక్క హిట్రో. లాస్ట్ ఇయర్ జీటీకి అయితే ఆడాడు కదా, మ్యాచ్ లాస్ట్ వరకు అయితే తెచ్చి అక్కడైతే పాపం అవుట్ అయిపోయి మ్యాచ్ లో అయితే గెలిపించలేకపోయాడు. కానీ చాలా మంచి హిట్రో రోదర్ ఫోర్డ్. జీటీ నుంచి ముంబైకి అయితే వెళ్ళాడు అనమాట. ఈ విధంగా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఈ 10 ట్రేడ్లు ఏవైతే ఉన్నాయో ఐపీఎల్ యాక్షన్ కంటే ముందే ఇప్పుడైతే జరిగిపోయాయి. అయితే ఈ రోజు సాయంత్రం ఏ టీమ్స్ వాళ్ళు ఎవరెవరిని ఉంచుకోబోతున్నారు అనే లిస్ట్ అయితే మన ముందుకైతే రాబోతుంది. ఆ లిస్ట్ వచ్చిన తర్వాత ఏ టీం వాళ్ళు ఎవరెవరిని వదిలేశారు, ఎవరెవరిని ఉంచుకున్నారు అనే దాని గురించి నేనైతే స్పెషల్ వీడియోస్ అయితే చేస్తాను. ఇంకా ఈ యాక్షన్ అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. యాక్షన్ లోకి మ్యాక్స్ వాళ్ళు, ఇంకా సిఎస్కే వాళ్ళు పతిరానాన్ని అయితే వదిలేశారు. ఇంకా ఇలాంటి బిగ్ నేమ్స్ అయితే ఇంకా మన కెమెరాన్ గ్రీన్ కావచ్చు, ఇంకా మన ఇలాంటి కొన్ని ఇంకా మన ఫాఫ్ డూప్లిసిస్ కూడా వాళ్ళైతే వదిలేశారు ఢిల్లీ వాళ్ళు. ఇంకా మన వెంకటేష్ అయ్యర్ ని కూడా కేకేఆర్ వాళ్ళు అయితే వదిలేశారు. డీకాక్ ని కావచ్చు, నార్జెన్ కావచ్చు, ఇలాంటి బిగ్ నేమ్స్ అయితే ఈసారి ఆక్షన్ లో మనం అయితే చూడబోతున్నాం. మరి ఈసారి ఆక్షన్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. ఆల్రెడీ పంజాబ్ కావచ్చు, సిఎస్ కావచ్చు, ఆర్సీబీ అవ్వచ్చు, ఎస్ఆర్హెచ్ అవ్వచ్చు, బ్యాలెన్స్డ్ గా అయితే కనపడుతున్నాయి. కానీ ఆక్షన్ లో వీళ్ళు ఏ విధంగా కుక్ చేయబోతున్నారు అనే దానిపైన ప్రతి ఒక్కరైతే చాలా ఇంట్రెస్టింగ్ అయితే వెయిట్ చేస్తున్నారు. మరి అదనమాట మ్యాటర్. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.